అందరికీ వందనాలు. వాగ్దాన ఫలములకు స్వాగతం. ఈ దినము ధ్యానం కొరకై దేవుని యొక్క గ్రంథంలోంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది: క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. దేవుడి లేఖనంలోంచి మనతో మాట్లాడును గాక. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని యొక్క లేఖనము మనకు ఇలాగ బోధిస్తూ ఉంది. మనము క్రీస్తు యొక్క మనసును కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు ఏ మనసు అయితే కలిగి ఉన్నారో ఆ మనసును మనము కలిగి ఉంటే మనము దీవించబడతాం, మనము ఆశీర్వదించబడతాం, మనము హెచ్చించబడుతూ ఉంటాం. ఆయన ప్రేమించే మనసు కలిగినటువంటి వాడు, ఆయన క్షమించే మనసు కలిగినటువంటి వాడు, ఆయన తన పిల్లలను ఉన్నతమైనటువంటి స్థితిలో, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదంలో చూడాలని కోరుకుంటున్నటువంటి దేవుడు మన దేవుడు. నా ప్రియమైన స్నేహితుడా, తన పిల్లలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటే, తన యొక్క పిల్లల యొక్క పేరు ఘనముగా పొగడబడుతూ ఉంటే అది చూసి తల్లిదండ్రులు ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. ఒక తండ్రికి ఒక కుమార్తె ఉన్నది. ఆమె పేరు నిరుపమ. ఆమెను అల్లారుముద్దుగా పెంచాడు తన తండ్రి. అయితే ఆయన తన యొక్క కుమార్తెను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడంటే, ఆమె పేరు ప్రపంచమంతా వినబడాలని కోరుకునేవాడు. తన ఇంటికి మాత్రమే పరిమితం కాదు, తన స్నేహితులకు, బంధువులకు, తన యొక్క దేశానికి మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశానికి ఆమె పేరు వినబడాలనుకున్నాడు, ఆమె పేరు కనబడాలనుకున్నాడు. ఆమెను మరి అలారుముద్దుగా నిరుపమ అనకుండా నిర్మ అని పిలిచేవాడు. ఈ పేరు మీద ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే ప్రపంచమంతా ఆమె పేరు వినబడుతుందని ఆశ కలిగి ఆయన సర్పపొడిని తయారు చేశాడు. మార్కెట్లో దానిని పబ్లిసిటీ చేయడం కోసము సైకిల్ మీద తిరుగుచూ ప్రతి ఇంటికి వెళ్ళి దాని ధర తక్కువ పెట్టి అందరికీ పరిచయం చేశాడు. అనేక రాష్ట్రాలు, అనేక దేశాలకు ఆ యొక్క నిర్మ అనే పేరు అందరికీ తెలిసినట్టుగా ఒక దినము తండ్రి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. అయితే అనుకోకుండా తన కుమార్తె ఒక కారు యాక్సిడెంట్లో చనిపోయింది. దానితో తండ్రి కృంగిపోయాడు. ఎన్నో రోజులు కన్నీరు కార్చాడు. అయినా తన మనసులో ఉన్నటువంటి ఆశ, నా కుమార్తె పేరు ప్రతి ఇంటిలో వినబడాలి, ప్రతి ఇంటిలో కనబడాలని ఆయన చేసినటువంటి ప్రతిఫలమే మనము నిత్యము ఉపయోగించినటువంటి అనేకులు వాడుచున్నటువంటి నిర్మా సబ్బు కానీ సర్పు కానీ దాని యొక్క మరి ప్రతిఫలమే తండ్రి యొక్క ఆశే. నా ప్రియమైనటువంటి స్నేహితుడా, ఈ లోకంలో ఉన్నటువంటి ఒక తండ్రి నా కుమార్తె పేరు ప్రతి ఇంటిలో వినబడాలని ఆశ కలిగి ఉంటే, పరలోకపు తండ్రి, మనలను తయారు చేసినటువంటి దేవుడు మనలను గురించి ఇంకెంత గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడో. ఆయన ఈ లోకంలోనే తన కుమార్తె యొక్క పేరును అందరికీ తెలియజేశాడు. కానీ పరలోకపు తండ్రి, మన దేవాతి దేవుడు, దూతల ఎదుటను మరి తండ్రి ఎదుటను కోటాని కోట్ల ప్రజల ఎదుటను ఆయన నీ పేరు ఆయన దగ్గర ఉన్నటువంటి జీవ గ్రంథంలో వ్రాసి ఆ గ్రంథాన్ని విప్పి నీ పేరును చూపించినప్పుడు, నీ పేరును బట్టి ఆయన సంతోషించినప్పుడు అది ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, అటువంటి ధన్యత నీవు కలిగి ఉండాలి, అటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసయ్య యొక్క మనస్సును మనము కలిగి ఉంటే మనము దీవించబడతాము. అసలు యేసుక్రీస్తు వారికి ఎటువంటి మనసు ఉంది అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు తగ్గింపు మనసు కలిగినటువంటి వాడు. శిష్యుల పాదాల దగ్గర కూర్చొని
పల్లెములో నీళ్లు తీసుకుని వారి పాదాలను కడుగుతూ ఉన్నాడు. ఆయన ఈ పని చేయడానికి గల కారణం ఏమిటంటే, శిష్యులలో కొందరు మేమే ఎక్కువ అని అనుకున్నటువంటి వారు, వయసులో మేము పెద్దవాళ్ళము, పిలుపులో మేము పెద్దవాళ్ళము, జ్ఞానంలో మేము పెద్దవాళ్ళము, అధికారములో మేమే పెద్దవాళ్ళము అని అనుకునే ఆ స్వభావము వారిలో ఉంది. ఆ క్షణములో యేసుక్రీస్తు వారు ఆ యొక్క మనస్సును వారిలోంచి తొలగించడం కోసము వారికి మాదిరిని చూపిస్తూ ఉన్నాడు. శిష్యుల యొక్క పాదాలను కడిగి, నేను మీ గురువును, బోధకుడిని, నేనే మీ పాదాలను కడిగానంటే మీరు ఇంకెంత తగ్గించుకోవాలి మానమాత్రులు, ఇంకెంత మరి తగ్గింపు గుణాన్ని కలిగి ఉండాలి అని యేసుక్రీస్తు వారికి తెలియజేస్తూ మాదిరిని చూపించి ఉన్నారు. ఇంకా యేసుక్రీస్తు వారి యొక్క మనసు ఏమిటంటే పరిచర్య చేసే మనసు. మత్తయి సువార్త 20:28 మనుష్య కుమారుడు పరిచర్య చేయడానికి వచ్చాడు కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. క్రీస్తు వారు ఇతరులకు మరి సహాయం చేయడానికి, ఇతరులను ఆదుకోవడానికి, ఇతరుల పట్ల ఆయన ప్రేమను కనపరచడానికే ఆయన చేసి ఉన్నాడు. నా ప్రియమైనటువంటి స్నేహితుడా, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు పరిచర్య చేసి ఆ యొక్క తగ్గింపు తత్వాన్ని మనుషులకు తెలియజేస్తూ ఉన్నాడు. రోగుల విషయంలో ఆయన పరిచర్య చేశాడు, శిష్యుల విషయంలో ఆయన పరిచర్య చేశాడు, తల్లిదండ్రుల విషయంలో ఆయన పరిచర్య చేసి ఉన్నాడు, అన్నదమ్ముల విషయంలో పరిచర్య చేసి ఉన్నాడు. పరమ తండ్రి యొక్క ఆశను నెరవేర్చడానికి ఈ లోకానికి మానవుడిగా వచ్చి పరిచర్య చేస్తున్నాడు. నీకు నాకు అటువంటి మనస్సు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు కూడా పరిచర్య చేసే మనస్సును కలిగి ఉండు. సంఘములో పరిచర్య చేయగలుగుతూ ఉన్నావా? పరిచర్య ధర్మమును నీవు కొనసాగించడానికి నీ వంతు సహకారాన్ని, నీ వంతుగా నీ యొక్క శక్తిని ఉపయోగించగలుగుతూ ఉన్నావా? దేవుడు మరి నా యొక్క మనసు మీరు కలిగి ఉండమని కోరుకుంటున్నాడు. ఇంకా చూస్తే తల్లిదండ్రుల పట్ల ఆయన ఎంతగానో ప్రేమను, బాధ్యతను కలిగి ఉన్నాడు. నా జీవితాల్లో దేవుడు మనల్ని ఎంత హెచ్చించినా తల్లిదండ్రుల యొక్క మాటను విని వారికి పేరు తెచ్చి బిడ్డలాగా మనం ఉండాలి. మన జీవితాలు మరి దేవుని యొక్క ప్రేమతో, దేవుని యొక్క మనసుతో నింపబడిన బిడ్డలాగా ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క మనసు సహించే మనసు. ఆయనను కొరడాలతో కొట్టినా సహించాడు, ఆయన ముఖం మీద ఉమ్మ వేసినా సహించాడు, ఆయనను పిడుగుద్దులతో గుద్దినా సహించాడు, చేతుల్లో కాళ్ళలో బ్రేకులు కొట్టినా సహించాడు. ఆయన సహించే మనసు కలిగి ఉన్నాడు. మనము కూడా ఈ మనస్సును కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు క్షమించే మనసు కలిగినటువంటి వాడు. ఆయనను కొరడాలతో కొడుతూ ఉంటే ఆ బాధకు తన దేహం వైపు చూడలేదు, గాయాల వైపు చూసుకోవడం లేదు, ఆయన కార్చినటువంటి రక్తము వైపు చూడడం లేదు, ఆయనకు కొట్టబడినటువంటి కొరడాల వైపు చూడకుండా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. పరమ తండ్రికి, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరికి తెలియడం లేదు కనుక వీరిని క్షమించమని ఆయన ప్రార్థన చేస్తూ క్షమిస్తూ ఉన్నాడు. ఇంకా చూస్తే యేసుక్రీస్తు వారికి ప్రార్థించే మనసు ఉంది. నేను ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. మన జీవితాలు ప్రార్థన వల్ల ఎన్నో విజయాలను మనము చేకూర్చుకోగలము. ప్రార్థన పర్వతాలను సహితము మరి తొలగించగలుగుతూ ఉంది. ప్రార్థన వల్ల ప్రతీదీ సాధ్యమవుతూ ఉంది. నేను యేసుక్రీస్తు వారు చూపినటువంటి మాదిరిని మనము అనుసరిద్దాం. మనము ప్రార్థన చేసే బిడ్డలుగా ఉందాం. ప్రతినిత్యము ప్రార్థనతో మన జీవితాలు కొనసాగించుకుందాం. నీవు లేచినప్పుడు ప్రార్థన చేయి, పండుకుంటున్నప్పుడు ప్రార్థన చేయి, ఆహారం తినిచ్చినప్పుడు ప్రార్థన చేయి, ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రార్థన చేయి, ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయి, పొలంలోనికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయి, నీవు స్నేహితుల దగ్గరకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేయి. నీవు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన నీ జీవితానికి ఒక కాపుదలగా ఉంటుంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రతి విశ్వాసి దీవించబడినట్లుగా దేవుని గ్రంథంలో చూస్తూ ఉంటాం. ప్రార్థించినటువంటి వ్యక్తి విజయాలను సాధిస్తాడు. ప్రార్థించినటువంటి వ్యక్తి అనేక సంతోషాలను అనుభవిస్తూ ఉంటాడు. ప్రార్థించినటువంటి వ్యక్తి ఆహారాన్ని కలిగి ఉంటాడు.
ప్రార్థించినటువంటి వ్యక్తి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ప్రార్థించినటువంటి వ్యక్తి అనేకమైనటువంటి విజయాలు మనము చూస్తూ వారి జీవితాలు కలిగినటువంటి అద్భుతాలను మనము చూడగలుగుతూ ఉంటాం. నా జీవితాలు ప్రార్థన కావాలి. యేసుక్రీస్తు వారు ఈ మనసును కలిగి ఉన్నాడు కనుక నీవు కూడా మరి ఇటువంటి మనసును కలిగి ప్రార్థనాపరులుగా మనము ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క మరి గ్రంథములో వ్రాయబడినట్లుగా క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. క్రీస్తు వలె తగ్గించుకుందాం, క్రీస్తు వలె పరిచర్య చేద్దాం, క్రీస్తు వలె సహించే మనసును కలిగి ఉందాం, క్రీస్తు వలె క్షమించే మనసును కలిగి ఉందాం, క్రీస్తు వలె ప్రార్థించే మనసును కలిగి ఆయన యొక్క కృపను పొందుకుందాం. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, బలపరుస్తాడు. అటువంటి ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.